హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఒక తీపి కబురునైతే అందించబోతోంది. గత కొంతకాలంగా వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ ఇప్పుడు అత్యంత వేగంగా అయితే అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ ఉన్నత అధికారులు ఒక సమగ్రమైన నివేదికను మరియు ఫైల్‌ను సిద్ధం చేసి తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓకి పంపినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచైతే సమాచారం తెలుస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, జీవో వెలువడతాయని ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. విద్యాశాఖలో ఈ మార్పులు కేవలం పరిపాలనాపరమైనవే కాకుండా ఉపాధ్యాయుల వ్యక్తిగత జీవితాల్లో కూడా స్థిరత్వాన్ని తీసుకొని వస్తాయి. సాధారణంగా రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సాధారణ బదిలీలపై నిషేధం అమల్లో అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులు జనగణన వంటి అత్యంత కీలకమైన విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల వారి బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి తీసుకునే యోచనలో ఉంది. ఇది కొత్త విషయం. సో, కొత్త విషయం ఏమి కాదిది. 2009లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటైతే కల్పించింది. ఉపాధ్యాయులకు బదిలీలను నిర్వహించినటువంటి చరిత్ర అయితే ఉంది. ఉపాధ్యాయులు చేపట్టినటువంటి ఈ యొక్క గణన ఆహ్, విధులు జూన్ 9వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఈ యొక్క బాధ్యతలు ముగిసిన వెంటనే విద్యాశాఖ తన పూర్తి దృష్టినైతే బదిలీల ప్రక్రియపై కేంద్రీకరించనుంది. తద్వారా ఉపాధ్యాయులకు ఎటువంటి ఆటంకం లేకుండా బదిలీలు పొందే అవకాశం అయితే లభిస్తుంది. ఈ బదిలీల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం రేషనలైజేషన్ లేదా ఉపాధ్యాయుల సర్దుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు కొనసాగుతుంది. జూలై 1వ తేదీ నాటికి ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి పీటీఆర్ అనుగుణంగా బదిలీలైతే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల 2018లో బదిలీ అయిన ఉద్యోగులకు 8 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి పూర్తి కావడంతో పాటు గతంలో పదోన్నతి పొంది ఒకే చోట 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఈసారి అవకాశం అయితే దక్కనుంది. అంటే సీనియారిటీకి పెద్దపీట వేస్తూనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి కూడా న్యాయం చేసేలాగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. బదిలీల కోసం గతంలో నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ తేదీని జూలై 30 వరకు పొడిగించే అవకాశం పైన కూడా ప్రభుత్వం సానుకూలంగా అయితే ఉంది. మరి దీనివల్ల మరికొంతమంది ఉపాధ్యాయులు అర్హత అయితే సాధిస్తారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా చర్చకు దారితీసిన అంశం ఏంటంటే లాంగ్ స్టాండింగ్ నిబంధన. గతంలో ఉపాధ్యాయులకు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల నిబంధన అయితే ఉండేది. కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే కనీసం 3 ఏళ్ళు, గరిష్టంగా 4 ఏళ్ల నిబంధనను ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా అయితే మారింది. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు ఇతర శాఖల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే కొత్త ఉత్తర్వులలో దీనిపై స్పష్టత అయితే రానుంది. అకాడమిక్ ఇయర్ మధ్యలో బదిలీలు జరగటం వల్ల విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో విద్యాశాఖ అత్యంత పారదర్శకంగా ఈ యొక్క ప్రక్రియను నిర్వహించాలని అయితే నిర్ణయించింది. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు తమ స్వస్థలాలకు, తమ కుటుంబాలకు దగ్గరగా వెళ్ళటం వల్ల వారి పనితీరు అయితే మెరుగుపడుతుందని, తద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రమోషన్‌ల ప్రక్రియ కూడా ఇదే సమయంలో పూర్తి కావటం వల్ల ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం అయితే నెలకొంటుంది. ప్రభుత్వం నుండి అధికారిక జీవో వచ్చే వరకు ఉపాధ్యాయులు ఎటువంటి ఆహ్, వదంతులను నమ్మకూడదని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు.
సో, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రక్రియ వేగవంతం అండి. బదిలీలు మరియు పదోన్నతుల ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. సో, ప్రత్యేక అనుమతి, బదిలీల నిషేధం ఉన్నప్పటికీ జనగణన విధులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వెసులుబాటైతే కల్పించనున్నారు. జూలై 1 కీలకం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సర్దుబాటైతే జరుగుతుంది. సర్వీసు నిబంధనలు 8 ఏళ్ల లాంగ్ స్టాండింగ్ నిబంధనపై మార్పులు ఉండవచ్చని ఉపాధ్యాయ సంఘాల అంచనా. ప్రమోషన్‌ల కల. బదిలీలతో పాటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పదోన్నతుల ప్రక్రియ కూడా క్లియర్ కానుంది. పారదర్శకత. అకాడమిక్ ఇయర్‌కు ఆటంకం కలగకుండా ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా అయితే బదిలీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ తుది దశకైతే చేరుకుంది. సీఎం ఆమోదం పొందిన వెంటనే అధికారిక జీవో విడుదల కానుంది. జూలై 1 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా పారదర్శకంగా బదిలీలైతే జరగనున్నాయి. ఈ యొక్క నిర్ణయం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు తమ స్వస్థలాలకు వెళ్ళే అవకాశం లభించడమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి పదోన్నతులు కూడా అందుతాయి. సో, అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు ఉపాధ్యాయులు వేచి ఉండాలనైతే అధికారులు కోరుతూ ఉన్నారు.